నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. అయితే ప్రస్తుతం మనం ధూల్పేటలో ఉన్నాం. అయితే ఇక్కడ ధూల్పేట ఆ వినాయక విగ్రహాలకి అలాగే మాతా విగ్రహాలకి ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ విగ్రహాలు ఎలా తయారవుతున్నాయి, అలాగే ఈ విగ్రహాలు కూడా ఏ రూపంలో ఉన్నాయని చెప్పి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. సో మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఒక డేరాలో ఉన్నాం. అయితే ఇక్కడ వినాయకులని అన్ని అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. జస్ట్ వినాయకుడిని అంటే కాళ్ళు చేతులు ఫేస్ ఏదైతే ఉందో అది చేసి పెట్టారు. దాని తర్వాత ఈ వినాయకుడికి నగలు అలంకరించడం కానీ అలాగే ఆ ధోతి ఇవన్నీ కూడా వీళ్ళు ఇంకా ముందు స్టేజ్లో ఉంటాయి. సో ఒకసారి మనం ఇదంతా తిరిగి కూడా అసలు వినాయకులు ఎలా ఉన్నారు, గణేశుని రూపాలు ఎలా ఉన్నాయని కూడా మనం ఒకసారి చూద్దాం. సో మనతో పాటు ఇక్కడ ఒక షాప్ వైష్ణవి ఆర్ట్స్ షాప్ ఒక ఓనర్ ఉన్నాడు. అయితే ఈ ఓనర్ని అడిగి ఈ విగ్రహాల తయారీ తర్వాత అంటే ఇప్పుడు గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా ఏముంది చేస్తారు, అలాగే వీళ్ళ జీవనాధారం తర్వాత ఎలా ఉంటుంది విగ్రహాల తర్వాత అని చెప్పి కూడా ఒకసారి అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఒక్కొక్క విగ్రహానికి అంటే 8 ఫీట్లు 10 ఫీట్ల విగ్రహానికి కూడా వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే వీళ్ళకి ఎంత ఆదాయం ఉంటుంది ఒక విగ్రహం పైన కూడా అని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ఇప్పుడు మీరు అంటే ఫస్ట్ ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయకుల విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇది కేవలం ఒక మనకు 10 రోజులు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తారు మీరు విఘ్నం నిమజ్జనం అయిపోయిన తర్వాత? ఇది అయిపోయిన తర్వాత దుర్గామాత తయారు చేస్తారు. దుర్గామాత ఒక 20 రోజు అయిపోతాయి. 20 ఇది గణేష్ అయిపోయినకి అప్నే పితరమాస అవుతాయి కదా, అప్పుడు నుంచి మాత పోతాయి అమ్ముతారు. అప్పటి నుంచి అది కూడా చేస్తారు మాత పని. ఇది గణేష్ చేస్తా. ఇంకా దీపావళి లక్ష్మీమాత దీపావళి లక్ష్మీమాత కూడా రెడీ. లక్ష్మీమాత విగ్రహాలు ఎంత ఎత్తులో తయారు చేస్తారు? లక్ష్మీమాత విగ్రహాలు 3 ఫీట్ 4 ఫీట్ 3 ఫీట్ 4 ఫీట్ లాస్ట్ అంతే, వాటితో ఎక్కువ లేదు. ఇది దుర్గామాత అంటే 12, 10 అది కూడా ఇస్తారు దుర్గామాత. ఇది గణేష్ బొమ్మ 22, 12 ఫీట్ 22 ఫీట్ ఉన్నాయి, 8 ఫీట్ ఉన్నాయి, 12 ఫీట్ 16 ఫీట్ ఉన్నాయి. ఇది తయారు చేస్తారంతా. ఇప్పుడు మీది అంటే ఓన్లీ విగ్రహాలు తయారే ఉంటుందా? అంటే ఇప్పుడు మీరు వినాయకుడు చెప్పారు, అలాగే దుర్గామాత చెప్పారు, తర్వాత లక్ష్మీమాత అని చెప్పారు కదా. ఓన్లీ అంటే మీది ఇయర్ మొత్తం ఈ విగ్రహాల తయారీలోనే నడుస్తుంది. ఇంకేమైనా మీ వర్క్ ఏమైనా ఉందా విగ్రహాలు కాకుండా? ఇంకా ఏం లేదు, ఇంకేం లేదు. పతంగులు ఉన్నాయి, దుర్గామాత ఉన్నాయి, పతంగులు కూడా చేస్తారా? పతంగు కూడా చేస్తారు సంక్రాంతి అప్పుడు. సంక్రాంతి అంటే ఇప్పుడు మీకు మొత్తం డిఫరెంట్ కదా మరి, అంటే విగ్రహాల తయారీకి ఇది అయిపోయినకి ఇది ఇప్పుడు మన పండుగ హోలీ అయిపోతాయి కదా, హనుమాన్ జయంతి అయితే ఇది రెడీ చేస్తారు. ఇది అయిపోయినకి ఇంకా మనకి దుర్గామాత తయారు చేసి 20 రోజులు ఉంటాయి. 20 రోజుల్లో దుర్గామాత తయారు చేస్తారు. దాని తర్వాత అయిపోతే ఇంకా 20 15 అయితే లక్ష్మీమాత చేస్తారు. లక్ష్మీమాత ఆయనకి ఒక నెల నిలబడతారు. అంతా నిలబట్టి పతంగ తయారు చేస్తారు. అంటే ఇప్పుడు మరి ఈ మీకు లాభాలు ఉంటాయా ఈ విగ్రహం తయారీలో? నేను ఇది తయారు చేస్తున్నాను అనుకో, నాకు 70 పడతాయి. ఏది ఎన్ని ఫీట్ల దానికి? 12 ఫీట్కి. 12 ఫీట్ దానికి 70,000 అవుతాయి. 70,000 అవుతాయి మొత్తం ఖర్చు అని. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంకొక డేరాలో ఉన్నాం. అయితే ఈ డేరాలో మన దగ్గర ఒక విగ్రహం, స్పెషల్ విగ్రహం ఉంది. అయితే ఈ విగ్రహం ప్రస్తుతం 15 ఫీట్లు ఉంది. అయితే దీని తర్వాత ఇంకా దాన్ని హైట్ పెంచి బ్యాక్గ్రౌండ్ అవన్నీ పెంచిన తర్వాత అది 20 ఫీట్ల విగ్రహం అవుతుందని కూడా అతను చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ దాదాపుగా అన్ని దేవతల్ని కూడా వీళ్ళు కవర్ చేయడం జరిగింది. ఒకసారి మీరు పైన చూసినట్టయితే 15 తలల విగ్రహం ఇది, మొత్తంగా 15 తలలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కింద చూసినట్టయితే కూడా ఇక్కడ ఇటు సైడ్కి అవ్వచ్చు, ఇక్కడ కూడా ఒక్కొక్క స్టెప్లో ఇట్లా డిఫరెంట్ దేవతలను పెట్టి కూడా చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని దేవతలను కూడా ఇక్కడ పెట్టారు. అయితే మీరు ఈ రైట్ సైడ్లో చూస్తున్నట్టయితే ఇక్కడ చిన్నగా ఎలుకను కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ప్రతి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఎలుకను ఖచ్చితంగా పెడతారు. సో ఇంకా లోపల ఇంకా విగ్రహాలు ఉన్నాయి. మనం ఒకసారి లోపలికి వెళ్ళి అసలు విగ్రహాలు ఇంకా ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి, అలాగే ఎన్ని ఫీట్ల విగ్రహాలు ఉన్నాయి కూడా ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి.
మనం డేరా లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ చాలా డిఫరెంట్ వినాయకులు ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మ్యూజిక్ వినాయక్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మీరు రైట్ సైడ్‌లో చూసుకున్నట్టయితే సర్ప్ వినాయక్ అని చెప్పి పాము పైన మన వినాయకుడు ఉన్నాడు. పైన కూడా మొత్తం పడగలు వచ్చున్నాయి. అయితే ఇది 15 ఫీట్ల వినాయకుడు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మీరు ఇట్స్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు దుర్గామాత విగ్రహాలు కూడా వీళ్ళు తయారు చేస్తారు. అయితే ఈ వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా మేము ఒక 20 డేస్ గ్యాప్ తీసుకొని ఈ విగ్రహాలు 20 డేస్ తర్వాత కూడా ఈ విగ్రహాలు రెడీ చేస్తామని చెప్పి కూడా ఇతను చెప్పడం జరిగింది. అలాగే మీరు ఒకసారి ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళన్నీ కూడా బల్క్లో హ్యాండ్స్ అంటే ఇప్పుడు వినాయకుడి దగ్గర హ్యాండ్స్ ఏవైతే ఉంటాయో లెఫ్ట్ మరియు రైట్ హ్యాండ్స్ అన్నీ కూడా వీళ్ళు ఒకసారి ఇక్కడ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. సో వినాయకుడిని ఎవరైతే ఆర్డర్ ఇస్తారో ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇవన్నీ కూడా వాళ్ళకి సెట్ చేసి ఇస్తారు. అంటే లైక్ వీళ్ళన్నీ కూడా డిఫరెంట్ అంటే వినాయకుడిని ఫేస్ ఏదైతే ఉందో అలాగే తొండము హ్యాండ్స్ అన్నీ కూడా వీళ్ళకి రెడీ చేసి పెట్టుకుంటున్నారు. నాకు తెలిసినంతవరకు అయితే ఇక్కడ ఉన్నాయి మనకు లాస్ట్ ఇయర్ వినాయకులు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మొత్తం పెయింటింగ్ ఆ వర్క్ అంతా అయిపోయి కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు. సో మీరు ఇక్కడ నా వెనుక చూసుకోవచ్చు ఒకసారి. ఇందాక సర్ఫ్ వినాయక్ అని చెప్పాను కదా, ఇది కూడా సేమ్ వస్తుంది. బట్ ఏంటంటే ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు. ఆ పైన పాముల పడగవచ్చు, లేదంటే హ్యాండ్స్, అలాగే ఫేస్, తొండం ఇంకా ఏదైతే ఉన్నాయో అదంతా కూడా ఆ మధ్యలో స్టేజ్లోనే ఉంది. సో ఇదన్నమాట గూగుల్పేటలో వినాయకుల విగ్రహాల తయారీ ఇలా ఉంది. సో మీరు ఈ వినాయక చవితికి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అలాగే మీరు విగ్రహాన్ని కూడా ఎక్కచెల్లి తీసుకురాబోతున్నారు అని చెప్పి కూడా కింద కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. కెమెరా పర్సన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్. థైరా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి బిడ్డ.